నెల్లూరు జిల్లా కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కలకలం రేపింది. ఐఏఎస్ అధికారి కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో భారీ అక్రమాలు జరిగాయి. విషయం తెలుసుకున్న నగర కమిషనర్ వికాస్ మర్మత్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్, మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో 4గురిపైన సస్పెన్షన్ వేటు వేసి కార్పొరేటర్లు, మేయర్ భర్తలపైన క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లుగా ఎస్పీ తెలియజేశారు. నెల్లూరు జిల్లా కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కలకలం రేపింది. ఐఏఎస్ అధికారి కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో భారీ అక్రమాలు జరిగాయి. విషయం తెలుసుకున్న నగర కమిషనర్ వికాస్ రాజ్ మర్మత్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 6గురిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్, మాజీ కమిషనర్ హరిత సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో 4గురిపైన సస్పెన్షన్ వేటు వేసి కార్పొరేటర్లు, మేయర్ భర్తలపైన క్రిమినల్ కేసులను నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్, ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకాల విషయం అయితే మాత్రం కలకలం రేపుతూనే చెప్పాలి. ప్రధానంగా ఐఏఎస్ అధికారులు గతంలో చేసినటువంటి హరిత అని కానీ మున్సిపల్ కమిషనర్ గా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి వికాస్ మర్మత్, వీరిద్దరి యొక్క సంతకాలు ఫోర్జరీ చేశారు. ఈ ఫోర్జరీలు అయితే కీలకంగా ఎవరైతే మేయర్ శ్రవంతి ఉందో, శ్రవంతి భర్త జయవర్ధన్, అలాగే 6గురు కార్పొరేటర్లు కూడా దీంట్లో ఉన్నట్టు కూడా ప్రాథమిక విచారణలో తెలిసింది. గత 10 రోజుల నుంచి వికాస్ మర్మత్ అయితే దీనిపై అయితే విచారణ చేపడుతున్నారు. దీనిపై అయితే దీనిపై సమగ్ర సమాచారం తెప్పించడము, ఎవరైతే ఈ ఫోర్జరీలో కీలకమైనటువంటి భూమిక పోషించారో వీళ్ళపై అయితే జిల్లా ఎస్పీకి కూడా ఆరిఫ్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం గమనించినట్లయితే అంటే వీళ్ళు ఏదైతే ఆదాయ వనరుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం, వాటికి అనుమతులు, అలాగే బిల్డింగ్ ప్లాన్స్ కి అప్రూవల్స్ తేవడం, అలాగే ఏదైతే మార్టిగేజ్లు ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం, అలాగే ఇలా అనేక రకమైనటువంటి అక్రమ ఫైళ్లకు సుమారు 70 ఫైల్స్ కి వీరు ఫోర్జరీ సంతకాలతో లబ్ధి పొందినట్లు కూడా ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ నిర్గాంతమైన నిజాలను ఒక్కసారిగా కూడా వికాస్ మర్మత్ ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఎత్తున వికాస్ మర్మత్ లాంటి ఐఏఎస్ అధికారుల సంతకాలే ఫోర్జరీ జరిగాయంటే గతంలో ఏం జరిగిందంటూ కూడా గతంలో జరిగినటువంటి ఫైళ్లను కూడా ఆయన తెప్పించుకొని చూసినట్టు పరిస్థితి. గతంలో ఇక్కడ కమిషనర్ గా పనిచేసినట్టు హరిత ఐఏఎస్ హరిత సంతకం కూడా ఫోర్జరీ అయ్యింది. ఈ సంతకాలు ఫోర్జరీ జరిగినటువంటి క్రమంలో ఏ ఫైళ్ల మీద వీళ్ళు ప్రధానంగా లబ్ధి పొందారు అనేటటువంటి పరిస్థితిని చూశారు. అయితే బిల్డింగ్ అప్రూవల్స్, అలాగే నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి కట్టడాలు, అలాగే మార్టిగేజ్ రిలీజ్, ఏదైతే మున్సిపాలిటీకి మార్టిగేజ్ లో ఉంటాయో వాటిని నిబంధనలకు విరుద్ధంగా కూడా మార్టిగేజ్ రిలీజ్ చేయడం, మార్టిగేజ్ ఉన్నటువంటి లబ్ధి పొందడం, కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారినట్టు కూడా వికాస్ మర్మత్ గుర్తించారు. జరిగినటువంటి ఘటనలో ఎవరైతే మేయర్ శ్రవంతి ఉన్నారో, మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్, అలాగే జయవర్ధన్ తో పాటు 6గురు కార్పొరేటర్లు దీంట్లో ఉన్నట్టు కూడా ప్రాథమిక విచారణ తెలిసి వీరందరిపై అయితే మాత్రం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అయితే మాత్రం పోలీసులు దీనిపై చర్యలు తీసుకోబోతున్నారు. వీళ్ళని అదుపులో తీసుకొని వీరిపై అయితే మాత్రం చీటింగ్ కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎంతమంది వైసీపీకి సంబంధించినటువంటి గతంలో అధికార పార్టీ నేటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే మాత్రం గుబులు పడుతుందనే చెప్పాలి. ఎవరి పేరు వినిపిస్తుంది అంటూ కూడా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వైసీపీ నాయకులు అయితే మాత్రం
వెళ్ళిపోతున్నారు. ఈ ఫోర్జరీలో ఇంకెంతమంది పాత్ర ఉందంటూ కూడా ఇంకా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఉందనేది కూడా ఈ రోజు ప్రజా సంఘాల నుంచి అలాగే అధికార టీడీపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే ఉంది. అయితే దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. నిజంగా కూడా అనేక రకమైనటువంటి లేఅవుట్స్ కానీ అలాగే అనుమతి లేని కట్టడాలు కానీ రకరకాలైనటువంటి అంటే సుమారు 70 ఫైల్స్ మీద అయితే మాత్రం వీళ్ళు లబ్ధి పొందినట్టు తెలుస్తుంది. అంటే 70 ఫైల్స్ అయినా ఇంకెన్ని ఫైల్స్ మీద ఇలాంటి కార్యక్రమం చేపట్టారు అంటే ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటే ఏకంగా ఐఏఎస్ అధికారుల సంతకాలే ఫోర్జరీ అయితే ఇంత దుర్వినియోగం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. అంటే ఒక్కసారిగా కూడా ఇది కలకలం లేకుందనే చెప్పాలి మున్సిపల్ కార్పొరేషన్. రాబో రోజుల్లో ఇంకెంతమంది దీనిపై బయటపడతారని కూడా ఒకంత ప్రశ్నార్థకంగా అయితే మారిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే మాత్రం ఒక్కసారిగా కూడా కలకలం రేపుందనే చెప్పాలి. మరికొంతమంది పేర్లు వైసీపీ నాయకుల పేర్లు కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తాయంటూ వినిపిస్తుంది. ఏది ఏమైనా మాత్రం సమగ్రమైన విచారణ జరగాలంటూ కూడా ప్రజా సంఘాలు కానీ నెల్లూరు పౌరులు కోరుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చరిత్ కుమార్.